హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరోస్ సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు వీడియోలో మనము సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి, అలాగే తమ్ముడు మూవీకి సంబంధించి, అలాగే కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం, అలాగే డైలీ మూవీస్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా ముందుగా వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్లో నితిన్ గారు నడిచిన తమ్ముడు మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ముందుగా ఈ సినిమా బడ్జెట్ గురించి నేను 35 కోట్లు అని చెప్పడం జరిగింది. కానీ ఈ సినిమా బడ్జెట్ 35 కోట్లు కాదు, 75 కోట్ల రూపాయలు. సో దాన్ని బట్టి సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,26,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే రెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,31,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 2,65,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,22,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 8,59,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్లో నితిన్ గారు నటించిన తమ్ముడు మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 10,52,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. నితిన్ గారికి ప్రీవియస్గా అంత మంచి హిట్స్ లేవు. సో ఈ సినిమాతో ఒక మంచి హిట్ అందుకుంటారని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 75 కోట్ల రూపాయలు. కానీ సినిమా పరిస్థితి చూస్తుంటే కనీసం 35 కోట్ల అన్న వసూలు చేస్తుందా లేదా అనే ఒక డైలమాలో మాత్రం ఉంది. సో ఇది నితిన్ గారి కెరియర్లో మరొక భారీ డిజాస్టర్గా నిలవబోతుంది. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అమీర్ ఖాన్ గారి జోరు థియేటర్లో మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. కలెక్షన్లో మాత్రం ఈ సినిమా ఊచకొత్తుకోవడం జరుగుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే ఎక్కువ కలెక్షన్స్ ఈ సినిమాకి రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే సినిమాలు రిలీజ్ కావడం జరిగిందో ఆ సినిమాల కంటే కూడా సితారే జమీన్కి ఇప్పుడు ప్రజెంట్ కలెక్షన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ముందుగా ఆయన ప్రొడక్షన్లోనే వచ్చిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 15 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 137,22,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 16వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి నిన్న దాదాపు 5,13,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 6,25,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 17 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 148,60,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 176,23,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడక్షన్లోనే వచ్చిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 230,11,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 80 కోట్ల రూపాయలే. కానీ ఈ సినిమా అంతకు రెండింతలు వసూలు చేసి అమీర్ ఖాన్ గారి కెరియర్లో ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా అయితే సినిమా నిలవబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన ప్రభాస్ గారు ఇంకా మంచు విష్ణు గారు నటించిన కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా రిలీజ్ అయిన కాలం నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. సెకండ్ హాఫ్ మాత్రమే అద్భుతంగా ఉందని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. కానీ ఈ ఎఫెక్ట్ అనేది సినిమా కలెక్షన్స్ పైన కూడా పడడం జరిగింది. బేసిక్గా మిగతా లాంగ్వేజ్లో ఈ సినిమా ఎక్కువగా నడవలేదు. ఆ వచ్చిన కలెక్షన్స్ కూడా ఎక్కువగా తెలుగు నుంచి మాత్రమే రావడం జరిగింది. మరి సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి 10 డేస్ని కంప్లీట్ చేసుకుంది. మరి 10 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉందో మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 37,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 9వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,12,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం కేవలం 1,25,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 10 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 39,93,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 47,51,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా మంచు విష్ణు గారు నటించిన కన్నప్ప మూవీ మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 57,38,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు. ఆ విధంగా చూస్తే ఈ సినిమా భారీ డిజాస్టర్ని అయితే మూటగట్టుకోవడం జరిగింది. కానీ మంచు విష్ణు కెరియర్లో ఇప్పటివరకు 50 కోట్లు దాటిన సినిమా ఒక్కటి కూడా లేదు. సో మొదటి సినిమా 50 కోట్లు దాటడం జరిగింది. అలాగే భారీ డిజాస్టర్ని కూడా మూటగట్టుకోవడం జరిగింది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడి భారీ నష్టాలను అయితే మూటగట్టుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఇవ్వనమాట ఈరోజు తమ్ముడు మూవీకి సంబంధించి, సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి, అలాగే కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.